నాడండి అందరం బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. విరిగి నలుగున హృదయం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నాయన ప్రభు ప్రతి ఒక్కరి మనసు మార్చమని నా ప్రార్థనను అంగీకరించమని స్నామంలో బ్రతిమను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నదండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి నీవన్నట్టే అనెను. అంటే యేసుక్రీస్తు వారు యూదుల రాజు యేసుక్రీస్తు అని అడుగుచున్నాను. యేసుక్రీస్తు అంటే నీవేనా అని. అవును నేనే అని చెప్పకుండా ఏమని చెప్పారు? నీవన్నట్టే అని అంటున్నారు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. అంటే దేవుడిని ఎదుట దేవుడిని అందరూ కూడా నేరస్తుడు అని అన్నప్పుడు దేవుడు ఒక మాట అయినను కూడా పలుకలేదు. ఒక మాట అయినను కూడా పలకపోకుండా ఎలా ఉన్నాడు? మౌనముగానే ఉన్నాడు. వదక తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉన్నాడు ఆయన. కాబట్టి పిలాతు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ప్రత్యుత్తరం ఏమీ కూడా యేసుక్రీస్తు వారు ఇవ్వలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను పాపము చేయలేదు అని ఏ మాత్రమును కూడా తిరిగి సమాధానము చెప్పలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిన్ని నేరములు మోపుచున్నారే, నీవు వినలేదా అని ఆయనను అడిగారు. యేసుక్రీస్తు వారిని అధిపతి అడుగుచున్నాడు, యూదుల రాజు అడుగుచున్నాడు ఏమని? వీళ్ళందరూ ఇన్ని నేరాలు మోపుచున్నారు, ఇన్ని అబద్ధము సాక్ష్యములు చెప్పుచున్నారు, అసూయ చేత నీ మీద ఇన్ని అనేకమైనవి అంటున్నారు. అయినను సరే ఒక మాట అయినను ఒకరినైనాను సరే తిరిగి సమాధానం చెప్పలేదు ఏమిటి అని అడగగా యేసుక్రీస్తు వారు అయినను సరే మౌనముగానే ఉన్నారు. అయితే ఆయన ఒక మాట అయినను కూడా అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడను. అదే మనమైతే ఏం చేస్తాము? అనేక మందిని తిట్టేస్తూ ఉంటాం. అలా కాదు ఇలా కాదు అని మనము వాళ్ళు ఒక మాట అనేసరికి మనం తిడతాం. యేసుక్రీస్తు వారైతే ఏ మాత్రమును కూడా ఒక మాట అయినను కూడా పలుకలేదు, ఒకరిని కూడా నిందించలేదు. అధిపతి ఏమని మిక్కిలి ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు వారు ఒక మాట అయినను సరే చెప్పకపోవడం వల్ల ఆయన ఏం చేశారు? ఆశ్చర్యపడ్డాడు. జనులు కోరుకుని యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుటకు అధిపతికి వాడుకగా ఆ కాలమందు బర్బాను అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీని చెరలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు అడుగుచున్నారు? బర్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉన్నాడు. ఎలాగో యేసుక్రీస్తు వారిని బర్బానా లేకపోతే యేసు అనబడిన యేసుక్రీస్తునా మీరు ఎవరిని సిలువేయాలి అని ప్రజలందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ఏమి చెప్పారు? యేసుక్రీస్తునే అన్నాను. యేసుక్రీస్తులో ఏ లోపము లేదు, ఏ దోషము లేదు, అయినను సరే యేసుక్రీస్తు అని. కానీ బర్బా అయితే గజ దొంగ, మోసగాడు, అయినను సరే బర్బానే విడిచిపెట్టమన్నారు. ఎందువలన? అసూయ చేత, ద్వేషము చేత. అసూయ వాళ్ళు బాగా పేరుకుపోవడం వల్లనే అసూయ చేత వాళ్ళందరినీ ఏమని అంటున్నారు? యేసుక్రీస్తు వారిని సిలువేయమన్నాడు. మనం కూడా చూడండి, ఒకవేళ చర్చికి వెళ్ళామనుకో, చర్చిలోనే మనం ఒకవేళ బైబిల్ చదువుతున్నాం అనుకో, ఈవిడైనా బైబిల్ చదవాలి, మేము చదవలేమా అని అంటారు. ఈవిడైనా రోజు ప్రార్థన చేయాలి, మేము చేయలేమా అని అన్న, ఈవిడికే వచ్చా మాకు రాదా అని అంటారు. ఎవరైనా సరే అలా అంటారు. విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఒకవేళ చదవలేకపోయినా సరే వాళ్ళు ఏమంటారంటే అదే మాట. ఎందువలన? అసూయ చేత. వాళ్ళ మనసు నిండా ఏమి ఉన్నది? అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది. ఆ అసూయ చేతే వాళ్ళని ఆ అసూయ ఉండటం వల్లనే మన మనసు నిండా మంచి అనేది కప్పడిపోయి చెడు మాత్రమే బయటకు వస్తుంది. ఎప్పుడైతే అసూయ విడిచిపెడతామో అప్పుడే మనము వర్ధిల్తాము. అప్పుడే నీ కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతిదీని కూడా తేటగానే కనపడును అని అన్నారు. పచ్చకాములకు లోకమంతా ఎలా పచ్చగా కనపడుతుందో అలాగే ప్రతీది కూడా నీలో ఉన్న అసూయ, ద్వేషము ఇవన్నీ విడిచిపెడితే ప్రతీదీని కూడా నీకు తేటగానే కనిపిస్తుంది, ప్రతీది కూడా మంచిగానే కనిపిస్తుంది. అయినను సరే మనం ఏం చేస్తున్నాము? అసూయ ఉండటం వల్లనే ప్రతి ఒక్కరు కూడా అసూయ పరులేమో, వాళ్ళందరూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారైతే ఒక్క మాట అయినను సరే మాట్లాడలేదు.
ఎంతమంది ఆయన మీద నేరము మోపినను సరే ఒక మాట కానీ ఒకరిని నిందించడం కానీ ఒకరు వేలెత్తి చూపడం కానీ ఏది కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు అంత విశ్వాసము లేకపోయినా అంత ఆవగింజంత విశ్వాసమైనను సరే కలిగి ఉండమని అన్నాడు. ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే రక్షణ భాగ్యము జక్కయ్య ఇంటికి ఎలా వచ్చిందో అలాగే నీ ఇంటికి కూడా వస్తుంది. దేవునిని మనం సిలువకి అప్పగించి ఉన్నాం. ఎందువలనే మనం చేసిన పాపముల వలన, మనం చేసిన అపరాధముల వలన, మనం చేసిన దోషము వలన, ఇవన్నిటిని కూడా మా వలనే దేవుడిని మనము సిలువకి అప్పగించి ఉన్నాము. కానీ బర్బాని విడిచిపెట్టమన్నారు, కానీ ఏ దోషము లేని యేసుక్రీస్తు వారిని ఎవరిని కూడా విడిచిపెట్టమన్నది. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువేయమన్నారు. కానీ బర్బాని గజదొంగ అయిన మోసగాడైన బర్బాను మాత్రమే విడిచిపెట్టమన్నారు. వారందరూ కూడా ఎందువలన అసూయ చేత వారి హృదయంలో అతడు న్యాయపీఠం మీద కూర్చునినప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపాను. ఎవరు? బర్బా అధిపతి యొక్క యోధారాజు అయిన భార్య ఏం చేసి ఉన్నది? నాకు ఒక కల వచ్చి ఉన్నది, అతని నీతిమంతుడు, పరిశుద్ధుడు, అతని జోలికి నీవు పోవద్దు. ఒకవేళ పోతే ఆ పాపము మన బిడ్డలకి, మన పితరులకి, ప్రతి ఒక్కరికి కూడా వ్యాపిస్తుంది. కానీ నువ్వు అతని జోలికి పోవద్దని అతని భార్య వర్తమానము పంపగానే ఆయన యూదుల రాజు ఏం చేసి ఉన్నాడు? యూదుల రాజు న్యాయపీఠము కూర్చునినప్పుడు అతని భార్య అతనికి వర్తమానం పంపింది. ఏమని? అతని జోలికి కానీ అతని మీదకి కానీ నీవు వెళ్ళవద్దు, ఒకవేళ వెళ్ళిన ఎడల ఆ పాపము మనకే చుట్టుకుంటుంది అని అంటున్నాడు. ఆ అధిపతి వెంటనే కూడా ఏం చేసి ఉన్నాడు? నేను ఇతని జోలికి నేను పోనని వెంటనే చేతులు కడుక్కుని విడిచిపెట్టి ఉన్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఎవరిని విడిచిపెట్టమని అంటున్నారు? బర్బానే విడిచిపెట్టమంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని ఎందువల్ల అనేకమైన అద్భుత కార్యములు చేశాడు యేసుక్రీస్తు వారు. అయితే ఆ కార్యములను బట్టి వాళ్ళలో అసూయ, అభ్యాసము ఇవన్నీ నిండిపోయి ఉన్నవి. అప్పటి నుంచే కాదు, ఇప్పట్లో కూడా ఉన్నవి, అప్పుడు ఉన్నవి, అప్పటి నుంచే ఉన్నవి. మనం ఏమనుకుంటాం? ఇప్పుడే ఈ మధ్యలో అసూయలు ఎక్కువైపోయినాయి అని. కానీ అప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తాడు దేవుడు? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమించి వాళ్ళని పశ్చాత్తాపడమని చెప్తున్నాడు. నీవు నేను కూడా ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపము కలిగి ఉండాలి. ఈ వాక్యం మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుంటాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను ప్రభా విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యంను దయచేయమని అడుగుచున్నాను. నేను ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా వారి మనసు దయచే ప్రభా. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో ప్రభా వారి వాహనములను దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాయన ప్రభా. ధనికులనేమి పేదలనేమి దీవించినాయన ప్రభా. అనేక మంది నాయన ప్రభా అనేకమైన రోగములతో వ్యాధులతో ప్రభా హాస్పిటల్లో ఉన్నాను నాయన ప్రభా. వారందరినీ బాగు చేయ ప్రభా, స్వస్థపరిచినాయన ప్రభా. ఇతర దేశాల యుద్ధాలు జరుగుచున్న ప్రభా, యుద్ధములను ఆపు చేయమని అడుగుచున్నాం ప్రభా. వారికి సమాధానమును దయచే ప్రభా, తగ్గింపు గుణమును దయచే ప్రభా. వారికి సమాధాన పడే మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము ప్రభా. ఎంతో మంది నాయన ప్రభా ఈ తరుణం లేక బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ తరుణం దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా త్రొట్టిల్లు పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని అపరాధములు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచున్న వారికి వించున్న వారికి సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.